నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఆదిత్య, అమృత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు అమృత ఎంతో హుషారుగా ఉండేది. కానీ పెళ్లి తర్వాత చాలా డల్గా అయిపోయింది. అత్తగారు అమృత ఏ పని చేసినా ఇంటికి వచ్చిన వారి ముందు అమృతాని సూటిపోటి మాటలు అనేది. దానివల్ల అమృత నవ్వు అనేదే మర్చిపోయి ఒక జీవోత్సవంలాగా ఉండేది. ఇది చూసిన ఆదిత్య అమృత విషయంలో ఏం చేశాడో వినేద్దామా? చిన్నికి మళ్ళీ జ్వరం వచ్చిందమ్మా. మళ్ళీనా? ఏం చూసుకుంటున్నారు పిల్లల్ని? ఎవరికైనా వస్తుందా ఇన్నిసార్లు? పిల్లల్ని చూసుకోవడం రాకుంటే ఎలా? ఇప్పుడే కదా అమ్మా తనకి పిల్లల్ని చూసుకోవడం గురించి ఏం తెలుసు? అందరూ కండం లేదా, చూసుకోవడం లేదా? నాకైతే 12 ఏళ్లకే పెళ్ళయింది. 15 ఏళ్లకే నువ్వు నా చేతిలో ఉన్నావు. ఒక్కదాన్నే నిన్ను చూసుకుంటూ పనులన్నీ చేసుకునేదాన్ని. అయినా చూస్తున్నా నిన్ను. నీ పెళ్ళాంని బాగానే వెనకేసుకుని వస్తున్నావు. నువ్వు ఇలా చేస్తే ఇంకా నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటుందిరా అని మొహంని మెలికలు తిప్పుతూ అనింది అమ్మ. కోడలికి సపోర్ట్గా మాట్లాడితే అమ్మకు నచ్చదు. అమ్మకి సపోర్ట్ ఇస్తే కోడలికి నచ్చదు. గత కొన్ని రోజులుగా ఇంట్లో జరుగుతున్న తతంగం అది. ఎప్పుడూ చిరాకుగా ఉంటున్నారు. తిట్టుకోవడం కొట్టుకోవడం లేదు కానీ మౌనంగానే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు లోపలే యుద్ధమే చేసేస్తున్నారు. పంతం పట్టి సాధించేదాకా నిద్రపోరు కాబోలు. చూస్తుంటే అలానే ఉంది వ్యవహారం. ఎవరికి ఏం చెప్పలేక నోరు అదుపులో ఉంచుకొని తన పని తను చేసుకొని మొబైల్లో దూరి ఉంటున్నాడు ఆదిత్య. ఆది, బాబు ఆదిత్య అన్న అమ్మ పిలుపుకి ఫోన్ పక్కకు పెట్టి కనపడినట్టు కనిపిస్తున్న కర్టన్ వెనుక ఉన్న ఆకారం చూడటానికి ప్రయత్నం చేశాడు ఆది. సరిగా కనపడలేదు. లేచి బయటికి వచ్చాడు. ఆది రాకని చూసి మీ అత్తయ్య గారు వచ్చారా అని అంటూ హాల్లోకి వెళ్ళిపోయింది అమ్మ. రండి అత్తయ్య, మీ అమ్మాయి గదిలో ఉంది, వెళ్ళండి అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. కుశల ప్రశ్నలు అన్నీ అయ్యాక సరే బాబు అని అన్నట్లు చిన్న చిరునవ్వు నవ్వి లోపలే ఉందా అమ్మాయి అని అంటూ గదిలోకి వెళ్ళింది. అమ్మని చూడగానే గది సర్దడం ఆపేసి నవ్వుతూ తల్లిని పలకరిస్తుంది అమృత. ఏంటి అమ్ము అలా చిక్కిపోయావు? సరిగ్గా తినడం లేదా? నేను రావయ్యాను అని ఎప్పుడన్నావు నువ్వు? కానీ కూర్చో. అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు, కానీ ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది? ఏం కాలేదు. నువ్వు చీకట్లో బాణం వేస్తున్నావని నాకు తెలుసులే అమ్మా. అరే ఏమైంది అని అంటూ ఉంటే చెప్పకుండా సామెతలు చెప్తావేంటి? అరే ఏం కాలేదు అని అంటూ ఉంటే మళ్ళీ అదే అంటున్నావు. సరేలే పద, మన ఇంటికి వెళ్దాం. ఓ 10 రోజులు ఉండి వద్దు. ఇప్పుడా? ఎందుకమ్మా? ఊరికే. ఏమైనా ఉంటేనే వస్తావా? పద, ఆయనకి చెప్పాలి, ఇంట్లో చెప్పాలి. మనసులో సంతోషంగా ఉన్నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని అనుమానంతో ఆలోచిస్తూ ఉంది. గదిలోకి వచ్చిన ఆదిత్య వంక చూస్తూ అమ్మ 2 రోజులు ఇంటికి తీసుకొని వెళ్తాను అని అంటుంది. వెళ్ళి వస్తానండి అని గోముగా అడిగింది. 2 రోజులా? కాదు 10 రోజులు అని ఆదిత్య సమాధానం చెప్పకముందే అత్తగారన్న మాటకి ఆదిత్యకి కాస్త కోపం కూడా వచ్చింది. అన్ని రోజులు ఏం చేస్తాను అని అమ్మతో అంటుంది. ఆదిత్యకి వచ్చిన కోపాన్ని గమనించిన అమృత. అదేంటే అలా అంటావు? నువ్వు పుట్టి పెరిగిన ఇల్లు, నువ్వు 10 రోజులు ఉండకూడదా? ఇద్దరి మధ్య సంభాషణకి ఆదిత్య అడ్డు చెప్తూ నేను కాదు అని అనడం లేదు, కానీ ఇంట్లో నేను మాత్రం అడగను. మీరే అడగండి అత్తయ్య. ఆ రోజే నేను అడిగి పంపినందుకు మళ్ళీ వచ్చేదాకా నాపై అలిగారు మా ఇంట్లో వాళ్ళు. మీరే అడగండి. ఎలాగూ తన కాలేజీకి వెళ్ళి ఏవో చూసుకోవాల్సిన పనులు ఉన్నాయి కదా, అదే చెప్పండి ఎందుకు అని అంటే అని సమాధానం ఇచ్చాడు ఆదిత్య. అమ్మగారు ఎక్కడ ఉన్నారు బాబు? వంటగదిలో ఉన్నారు అత్తయ్య. సరే బాబు అని వంటగది వైపు వెళ్ళింది. అత్తగారు వెళ్ళడం చూసి ఆదిత్య మళ్ళీ బెడ్ పైన వాలిపోయాడు. అమృత సైలెంట్గా గది సర్దుతూ ఉంది. ఆదిత్య అమృత వంకే చూస్తున్నాడు. అమృత తన పనిలో తను బిజీగా ఉంది. ఆదిత్యకి అమృతాన్ని చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని బాధ. అమృత పెళ్లికి ముందు ఎంత అందంగా ఉండేది. ఎప్పుడు మొహంలో ఆనందం వెళ్ళి విరిసేది. లేత గులాబీని చూస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా కనిపించేది. బాహ్య సౌందర్యం కంటే తన మనసు ఇంకా అందంగా ఉంటుంది. ఆ విషయం తన దగ్గరి వారికి మాత్రమే తెలుస్తుంది. చెరగని చిరునవ్వు తన సొంతం.
నిజం చెప్పాలంటే ఆ నవ్వే తనలో పెద్ద అట్రాక్షన్. ఎవరినైనా తన నుంచి చూపుని తిప్పుకొనిచ్చేదే కాదు, పొద్దుతిరుగుడు పువ్వులు తన వైపు మరల్చే అంత శక్తి తన నవ్వుకుంది. కానీ గత కొన్ని రోజులుగా అసలు ఆ నవ్వు ఎటు మాయమైంది అర్థమే కావటం లేదు ఆదిత్యకి. జీవితం ఇప్పుడే ముగిసిపోలేదు, ప్రారంభమే అయింది. అసలు తన సంతోషం ఏంటి, బాధ ఏంటి అని తెలుసుకున్నప్పుడు మాత్రమే నిజంగా తనను ప్రేమగా చూసుకునే భర్తగా మారుతాను కదా. తెలుసుకోవాలి, కానీ ఎలా? తనని నేరుగా అడిగితే తను అసలు చెప్పదు. తను సంతోషంగానే ఉన్నాను అనే బయటికి జీవం లేని ఒక నవ్వు నవ్వి తప్పించుకుంటుంది. అమ్ము అని అంటూ వచ్చిన అత్తగారి మాటతో తన ఆలోచనలకు అడ్డుకట్టపడింది. ఏమన్నారు అత్తయ్య? చాలాసేపు బతిమిలాడా బాబు, ఒప్పుకోవడమే లేదు. కాలేజీకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఏవో ఉన్నాయంట, ఇంటికి తీసుకుని వెళ్తాను అని అంటే, ఇక్కడి నుండే కాలేజీకి వెళ్ళి రావచ్చు కదా అని అంది. వాళ్ళ డాడీతో వెళ్ళాలి అంట అంటే, ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళి దింపేయండి, మళ్ళీ కాలేజీకి వెళ్ళడానికి ఇంటికెందుకు అని అంటున్నారు వదిన గారు అని లోపల కాస్త బాధగా చెప్పింది. కూతురు నాకు ముందే తెలుసు అని అన్నట్లు చూసి మళ్ళీ తను గది సర్దడంలో బిజీ అయిపోయింది. మీరు కూర్చోండి అత్తయ్య, నేను అడిగి వస్తా అని ఆది అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, 4 రోజులు వెళ్ళి వస్తుంది అమృత. మీ అత్తగారికి ముందే చెప్పా కదా, మళ్ళీ నిన్ను పంపిందా? నే చెప్పా కదక్క, మా వాడు వాళ్ళ చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయాడని. చూడు, అత్తా పెళ్ళాం చెప్పి పంపారు, అందుకే మళ్ళీ వచ్చాడు ఒప్పించడానికి అని పక్కనే ఉన్న ఆదిత్య పెద్దమ్మతో అంటూ ఉంది. ఏడుపుని ఆవరించిన స్వరంతో, నువ్వు ఎందుకే ఏడుస్తావు? అరే ఆది, ఎందుకురా మీ అమ్మని ఇలా కాల్చుకు తింటున్నారు? నువ్వు కూడా ప్రతిసారి ఇలా వాళ్ళకి వత్తాసు పలుకుతూనే ఉంటే మీ అమ్మ పరిస్థితి ఏమిటి? అయినా ఇల్లు ఒక ఊరిలో ఉంటే మాత్రం మాటి మాటికి వెళ్ళి రావాలా అని మొదలుపెట్టారు. వాళ్ళ ఉపన్యాసం అయిపోయేసరికి దాదాపు 10 నిమిషాలు పట్టింది. చివరికి వాళ్ళ మాటే నెగ్గింది. ఆదిత్య ఓటమితో వెన్నుతిరిగి తన గది వైపు వెళ్ళాడు. తన మాటకు విలువ లేదు ఇంట్లో అని అనుకుంటుందేమో అత్తయ్య అని ఆలోచిస్తూనే గదిలోకి వెళ్ళాడు. ఆశగా చూస్తూ ఉన్న అత్తగారి వైపు చూస్తూ, తర్వాత తీసుకొని వెళ్ళండి అని అన్న మాట వినగానే తన మొహంలో కోపం, బాధ, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి తనను అక్కడ నిలవనివ్వడం లేదు. సరే అమ్ము, నేను వెళ్తున్నా, కనీసం మంచినీళ్ళైనా తాగి వెళ్ళండి, ఇక్కడే కదా ఇల్లు, అవసరం లేదు బాబు అని వెళ్ళిపోయింది. అమృత ఇంకా గది సర్దుతూనే ఉంది. అగ్గిపెట్టెలాంటి గదిని అర్ధగంట నుంచి సర్దుతూనే ఉంది. అమ్మ మీద కోపం ఎలా బయట పెట్టాలా అని తనకు కూడా తెలియకుండానే, ఎంతసేపు సర్దుతావు అని చిరాకుగా అంటాడు. లేని నవ్వును తెచ్చుకొని, మీ మాట నెగ్గనివ్వలేదు అని కోపం నాపై ఎందుకులేండి చూపిస్తారు, నేనేం చేయలేను అని అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళింది. అప్పటి నుండి గదిలోనే ఉన్న గదిని పట్టించుకోనే లేదు. చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు. గది షెల్ఫ్లో తనకు పెయింటింగ్లలో వచ్చిన బహుమతులు, గోల్డ్ మెడల్సు, స్టేట్ లెవెల్లో ప్రైజ్ వస్తే గవర్నర్ గారితో పాటు దిగిన ఫోటోలు, ముఖ్యమంత్రి గారితో దిగిన ఫోటోలు, తను మిస్ ఫేర్వెల్గా వచ్చిన ఫోటోలు అన్నీ తీసి అటకపై సర్దేసింది. అవంటే తనకు ప్రాణం, మరి ఎందుకు ఇలా చేసింది అని ఆలోచిస్తూ అటకపై చూశాడు. అన్నీ ఒక బాక్సులో ఉన్నాయి. అందులో ఒక పుస్తకం కూడా ఉంది. తీసి చూశాడు. అది తన డైరీ. ఇతరుల డైరీ చదవటం తప్పు, కానీ అమృత మళ్ళీ నవ్వుతూ తిరగాలి అంటే తన మనసులో అసలు ఉన్న బాధ తెలియాలి అంటే ఇదే మార్గం అని డైరీ తీసి పరుపు కింద పెట్టి గది నుంచి బయటికి వచ్చి అమృత ఎక్కడ ఉందా అని చూశాడు. తను బట్టలు ఉతకడం చూసి గంటసేపు రాదు అని నిశ్చయించుకొని గదిలోకి వెళ్ళి తలుపు దగ్గరకు వేసి బెడ్ కింద ఉన్న డైరీ తీసి చదవడం ప్రారంభిస్తాడు. అన్నీ తను సంతోషంగా గడిపిన రోజులు. మొదటిసారి మ్యాగీ చేసి పెడితే వాళ్ళ నాన్న పడిన సంబరం, బహుమతులు అందుకున్నప్పుడు వాళ్ళ అమ్మ కనుల్లో చూసిన ఆనందం, తోబుట్టువులతో చేసిన అల్లర్లు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను అక్షర రూపంలో ఎంతో చక్కగా రాసుకుంది. తన గురించి కూడా ఉంది. తన గురించి ఎంత బాగా అర్థం చేసుకుంది.
అమృతాన్ని చూసి సంబరపడిపోయాడు. ఇంకా పేజీలు తిప్పి చూసేసరికి ఒకే పేజీ ఉంది. దానిలో అయినా అమృత బాధ తెలుస్తుందేమో అని చూశాడు. కానీ లేదు. తన ఆశలు ఆవిరయ్యాయి. డైరీ క్లోజ్ చేయబోయే ముందు చివరి పేజీ చింపి ఉండటం గమనించాడు. అంటే తను ఏదో రాసింది మళ్ళీ చింపి పడేసింది. తప్పకుండా డస్ట్బిన్లోనే పడేసి ఉండాలి అని ఆతృతగా డస్ట్బిన్ వైపు చూశాడు. అందులో చేయి పెట్టాలి అని అనిపించలేదు. కానీ ఎలా అయినా అమృతా బాధను తెలుసుకోవాలి అని అంటే అందులో వెతకాలి అనుకొని అందులో వెతుకుతూ ఉన్నాడు. గది సర్దడం వలన కావచ్చు, అన్నీ ఏవేవో పేపర్లు ఉన్నాయి. తను వెతికే ప్రయత్నం మానలేదు. దొరకడం లేదు అని డస్ట్బిన్లో ఉన్న చెత్త అంతా కింద పడేశాడు. డైరీలో ఉన్న పేజీ లాంటి ఒక పేజీ మడిచి ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూశాడు. అమృత చేతి వ్రాత. తను వస్తున్నట్టు కాలిపట్టి శబ్దం వినపడింది. చెత్తంతా అందులో పడేసి ఏమీ తెలీదు అన్నట్టు బెడ్ మీద వాలిపోయాడు. అమృత వచ్చాక అప్పుడే నిద్రలో నుంచి లేస్తున్నట్టు నటించి నేను కాస్త బయటికి వెళ్ళి వస్తా అని నేరుగా గార్డెన్కు బయలుదేరాడు. ఒక బల్ల మీద కూర్చొని జేబులో ఉన్న పేపర్ ఓపెన్ చేశాడు. ఈ లోకం పోకడని ఎలా అర్థం చేసుకోవాలి? అస్సలు అర్థం కావడం లేదు నాకు. మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా తప్పు పడుతూనే ఉంటుంది. లోకంలో వివాహ బంధంకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏ కులమైనా మతమైనా వేరే దేశమైనా ప్రపంచమంతా వివాహ బంధం ఉంది అంటే అది ఎంత అమూల్యమై ఉండాలి. అమ్మాయి అప్పటి వరకు చూడని అబ్బాయిని కలవని కుటుంబంని తన కుటుంబంగా మార్చే శక్తి వివాహ బంధానికి కాక మరి ఏ బంధానికి ఉంది? అలాంటి వివాహ బంధం కలకాలం పదిలంగా ఉండాలి అంటే అమ్మాయి తన అస్తిత్వంని కోల్పోక తప్పదా? అసలు ఎందుకు కోల్పోవాలి? తనకంటూ ఇష్టాలు ఉండకూడదా? తనకంటూ కోరికలు ఉండకూడదా? తను జీవించాలి అని అనుకునే జీవితంకి తన వారే తనకు ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసం? మంచితనంని అలుసుగా తీసుకొని అజమాయిషీ చలాయించడం ఎంతవరకు మంచిది? ప్రతిసారి మౌనం అంగీకారం కాదు. ఎదుటివారికి ఎదురు చెప్పకుండా రెస్పెక్ట్ ఇవ్వడం కూడా అవ్వచ్చు. కానీ దాన్ని తప్పు పట్టడం సరి అయిందా? నేను చేసిన నేరం ఏంటి? అత్తగారిని ఒక అమ్మలాగా ఒక స్నేహితురాల్లాగా భావించడమా? నాకు అంటూ ఒక గుర్తింపు ఉండాలి అని ఆశపడటం, నా ఇష్టాలను ఒకరి కోసం మార్చుకోకుండా ఉండటం నేను చేసిన నేరమా? అన్నిటికంటే నాకు నా కుటుంబం ముఖ్యం. దాని ముందు నాకు అన్నీ తక్కువే. కానీ ఈరోజు నేను విన్న మాటలు తూటాల్లా నన్ను కాల్చేస్తున్నాయి. సాయంత్రం పూలు అల్లుతూ కూర్చున్న ఆడంగుల ముచ్చట్లు సమావేశం. ఆ ప్రాంతం నాకు నచ్చకపోయినా వంట ఏం చేయమంటారు అని అత్తగారిని అడగడానికి వచ్చి అప్రయత్నంగానే నా చెవులు వాళ్ళ మాటలు విన్నాయి. ఆ మాటలు వింటూనే అక్కడే ఆగిపోయాను. మీ కోడలు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటుంది ఏంటి వదినా? అంత పని ఏముంటుంది మీ ఇంట్లో? హా, పనా పాడా? ఎప్పుడు చూసినా ఏవో గీతలు గీస్తూ కూర్చుంటుంది. ఏవో పుస్తకాలు చదువుతూ కూర్చుంటుంది. గంటలు గంటలు. లేదంటే ఫోను. వామ్మో, ఫోన్ పట్టుకొని కూర్చుంటే పనులు ఎలా సాగుతాయి? మా అత్తయ్య అయితే చడామడా అరుస్తారు. మీరు కాబట్టి అమృత అలా సాగిస్తుంది. అంతేనే పిల్ల. మా సుపుత్రుడు కూడా దానికి వత్తాసు పలుకుతూనే ఉంటాడు. పాలిచ్చే తల్లులకు ఎముకలు అరిగిపోయి వయసొచ్చాక మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఇంకా ఏదో అవుతాయి అని పాలు, బాదం పప్పులు, పండ్లు, హార్లిక్స్లు అని ఏవేవో తెచ్చి పెడతాడు. అన్నీ తిని కొవ్వు పెరిగి లేనిపోని రోగాలు వస్తాయంటే వినడు. నాకెందుకు? వాళ్ళ కర్మ. చెప్తే వినకపోతే నేనేం చేసేది? మొన్న సినిమాకు వెళ్ళి వచ్చారు. కొత్తగా పెళ్ళైనట్టు. ఈ సినిమాకు షికార్లకు ఎందుకో డబ్బులు పోగు చేయడం ఎప్పుడు నేర్చుకుంటారు వీళ్ళు? అని విసుగ్గా అంది. అవి వింటూ ఉంటే తన మనసు ఇంకా ముక్కలు అయిపోద్ది అని ముందుకు కదిలింది అమృత. తనని చూడగానే అందరూ నిశ్శబ్దం అయిపోయారు. అమ్మా అమృత, బాగున్నావా? నీ గురించేనమ్మా మాట్లాడుతున్నారు అక్కగారు. నీ చేతి వంట నీ పేరులాగానే అమృతంలా ఉంటుందని అంటున్నారు. ఇదిగో నువ్వే వచ్చావు. నూరేళ్ళు తల్లి నీకు. థ్యాంక్స్ చిన్నమ్మ. అత్తయ్య, వంట ఏం చేయమంటారు? చిన్న స్వరంతో నేల వైపు చూస్తూ అడిగింది. పప్పు వద్దు అమ్మా, గ్యాస్ అవుతుంది.
మోకాళ్ళ నొప్పులున్నాయి కదా, వంకాయ కూర కూడా వద్దు, బెండకాయ వేపుడు చేసేయ్, నీ ఇష్టం అనింది. సరే అని అక్కడి నుంచి వచ్చేశాక ఎంత బాధపడింది నాకు మాత్రమే తెలుసు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. గదిలో ఉన్న ఫ్రైజ్ ఫోటోలను చూస్తూ ఉంటే వాటిని మర్చిపోలేను. అందుకే అన్నీ తీసేసి వాటికి దూరం అవ్వాలనే నిర్ణయం తీసుకున్నాను. నా ఫోన్ కూడా పాత డబ్బా ఫోనే వాడాలని నిర్ణయం తీసుకున్నా. ఆనందంగా ఉన్న రోజులు గుర్తు చేసుకొని సంతోషించి ఉండడానికి డైరీ. మరి ఇప్పుడు డైరీ రాయడం అవసరమా? అందుకే దీన్ని కూడా పక్కన పెట్టేసి ఒక సాధారణ గృహిణిగా మిగిలిపోతాను. కాస్త కష్టమే అయినా నా కుటుంబం కోసం తప్పదు. చదవడం అయిపోయిన ఆదిత్య పేపర్ పక్కన పెట్టేసి గట్టిగా శ్వాస తీసుకున్నాడు. 2 రోజుల తర్వాత, అమృత, ఏంటండి ఒకసారిలే, భారంగా నిద్ర లేచి చూసింది అమృత. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని పెద్ద ఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఎందుకండి డబ్బులు వృధా చేస్తారు? ఆగు, అటు చూడు అని గది వంక చూపాడు. తన చిన్ననాటి నుంచి తనకు జరిగిన అద్భుత సంఘటనలు అన్నీ గోడలపై పెద్ద పెద్ద ఫ్రేముల్లో అమర్చబడ్డాయి. తనకు వచ్చిన ప్రైజులు షెల్ఫ్లో ఉన్నాయి. వాళ్ళ అమ్మ నవ్వుతున్న మొహంతో లగేజీ బ్యాగుతో తనను ఇంటికి తీసుకొని వెళ్ళడానికి నిల్చొని ఉంది. ఆశ్చర్యంతో చూసింది ఆదిత్య వంక. చిరునవ్వే సమాధానంగా బదులు చెప్పాడు ఆదిత్య. అమృత, నీకు ఎలా ఉండాలి అనిపిస్తే అలాగే ఉండు. నీ వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు. పెళ్లికి ముందు బహుమతులు ఇచ్చి ప్రేమికుల రోజున చూపిన ప్రేమ కంటే ఈ ప్రేమికుల రోజున తనను అర్థం చేసుకొని చూపిన ప్రేమ నిజమైన ప్రేమలా అనిపించింది అమృతకి. ప్రేమతో నిండిన కనులతో ఆదిత్యాన్ని హక్ చేసుకుంది అమృత. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.